హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ కొత్తగా ఒక మైనింగ్ యాప్ అయితే వచ్చిందనమాట. అది వచ్చేసి లిథర్, LITHER, లిథర్ మైనింగ్ యాప్. ఇది వచ్చేసి లైట్ కాయిన్ టైప్లో ఉందన్నమాట. దీని సింబల్ వచ్చేసి లైట్ కాయిన్ అని చెప్పానని మన క్రిప్టోలో ఉంది కదా, దానిలా ఉంది. సో మీరు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మైనింగ్ యాప్ మైనింగ్ చేసుకోవాలి అని చెప్పాను కనుక అయితే మీరైతే ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలా అంటే చాలా తక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి. సప్లై కూడా చాలా తక్కువ. తర్వాత నేను ఇచ్చిన లింక్ కనుక ప్రెస్ చేస్తే మీకైతే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరైతే ఈ ఇన్స్టాల్ యాప్ అని ఉంది కదా, ఇన్స్టాల్ యాప్ అనే దాని మీద కనుక మీరైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే దీని డిస్క్రిప్షన్ అయితే ఇలా వస్తుందన్నమాట. అయితే ఇక్కడైతే మీరు సైన్అప్ ప్రాసెస్లో కనుక వచ్చినట్లయితే సైన్అప్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మీరైతే ఇక్కడ ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఈమెయిల్కి ఒక 6 డిజిట్స్ ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని అక్కడ మీరు కాపీ చేసి లేదంటే రిమెంబర్ చేసుకొని గుర్తుంచుకొని మీరైతే ఇక్కడైతే ఓటీపీ కనుక ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వేరే పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. వేరే పేజ్ ఓపెన్ అయ్యి ఇట్లా అయితే వస్తుంది. ఇక్కడైతే చూశారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన నాది మెయిల్ ఐడి ఇచ్చాను. మెయిల్ ఐడి చేంజ్ చేయమంటారని అడుగుతుంది. చేంజ్ చేయనవసరం లేదు. చేంజ్ చేయకుండా మీరు వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడైతే ప్రెస్ చేసేసేయండి. ఇండియా అని అయితే అది ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఎంటర్ ద నేమ్ అంటుంది. ఎంటర్ ద నేమ్ అన్నప్పుడు మీరైతే ఖచ్చితంగా మీ పేరు, మీ ఇంటి పేరు, సర్నేమ్ పూర్తిగా అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే పై నెట్వర్క్లో కానీ ఇంకా వేరు కొన్ని నెట్వర్క్లో మనం పేరు తప్పుపడటం వల్ల పడిన ఇబ్బందులు చాలా పడ్డాం కాబట్టి మీరైతే అలా చేయొద్దు. తర్వాత యూజర్ నేమ్ అనేది మీకు ఏది కావాలో అది యూజర్ నేమ్ ఉందో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డిపి క్రిప్టోస్ మన ఛానల్ పేరు కాబట్టి దాని పేరే యూజర్ నేమ్ అయితే పెట్టేశాను. ఎంటర్ రెఫరల్ కోడ్ ఇప్పుడు నేనైతే రెఫరల్ కోడ్ కాపీ ఇచ్చేస్తాను మీకు. రెఫరల్ కోడ్ కాపీ చేసేసుకొని ఇక్కడైతే ప్రెస్ చేయండి. తర్వాత మీరైతే పాస్వర్డ్ తెలుసు కదా, అంటే ఒక నెంబరు, ఒక అప్పర్ కేస్ అంటే ఒక పెద్ద డిజిట్, ఒక చిన్న డిజిట్ ఇవన్నీ ఉండాలి. ఒక సింబల్ ఉండాలి. తర్వాత 6 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి అని అయితే వీళ్ళు పెట్టుకున్నారు. సో వీళ్ళు పెట్టుకున్న తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అని అడుగుతుంది. అంటే ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అదే పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి టైప్ చేయాలి. తర్వాత ఎంటర్ ట్విట్టర్ ఐడి ఆప్షనల్, అది చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఇది మొత్తం కనుక చేస్తే మనకైతే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో నేను ఒక 4 రోజుల నుంచో 3 రోజుల నుంచో చేస్తున్నాను. నాకు స్టార్ట్ చేసినప్పుడు 2 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ 3 రోజుల నుంచి నాకు వచ్చిన కాయిన్స్ వచ్చేసి 0.096 అనమాట. ఇక్కడైతే చూశారు కదా, 0.001 LTH/h అని అయితే వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి ప్రజెంట్ అయితే మైనింగ్ చేయాలి. మైనింగ్ అయితే ప్రెస్ చేస్తాను, ఎలా అవుతుందో అనేది చూపిస్తాను మీకు. లేటర్ మైనింగ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చింది పైన. ఇప్పుడైతే చూసారు కదా, 23 hours 59 minutes 52 seconds. అంటే ఇది వచ్చేసి మీకు 24 గంటలకు ఒకసారి అని అయితే మనకు అర్థమైంది. బూస్ట్ మైనింగ్ రేట్ ఉంది కదా డౌన్లో, అది ఒక్కసారి ప్రెస్ చేసి చూద్దాం ఏంటనేది. బూస్ట్ మైనింగ్ రేట్ అని అంటే చూశారు కదా, సేమ్ అంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్ అంటే రిఫర్లు ఒకళ్ళు అయితే 0.012 వస్తుందంట. అంటే మామూలుగా ఎవరు లేకపోతే 0.01 వస్తుంది. ఒకళ్ళు ఉంటే కనుక 0.012 వస్తుంది. 2 నుంచి 5 వరకు ఉంటే అంటే రిఫరల్ కూడా ఆల్మోస్ట్ లేదు అని అనుకోవాలి. ఎందుకంటే దాదాపుగా చాలా అంటే చాలా తక్కువ కాయిన్స్ అనమాట ఇవి. నాకు తెలిసి కొంచెం మంచి ఇదిగానే మంచి డెప్త్గా ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి ఛానల్ నేమ్, తర్వాత వీళ్ళు ఫాలోవర్స్ అని చెప్పని వీళ్ళు మొత్తం ఫాలో అని చూపిస్తున్నారు. ఇదైతే రీసెంట్గా స్టార్ట్ అయింది. రీసెంట్గా స్టార్ట్ అయ్యి కూడా 0.01 మైనింగ్ అంటే నాకైతే అంటే కాయిన్ రేట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే వీళ్ళు తక్కువ కాయిన్స్ కాబట్టి అలా పెట్టారనేది అయితే నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇలా కనుక జరిగి వీళ్ళు ఖచ్చితంగా నిలబడినట్లయితే దీనికి ఖచ్చితంగా మంచి రేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే చూద్దాము. ప్రొఫైల్ సెక్షన్లో అయితే నేను ఇచ్చానమాట. తర్వాత ఇన్వైట్ అంటే నేను ఎవరినైనా ఇన్వైట్ చేయాలి అని చెప్పాను కనుక అంటే ఇక్కడ షేర్ కోడ్ అని చెప్పాను. ఇక్కడ షేర్ చేసేస్తే ఎలా అయితే అలా కాపీ టెక్స్ట్ మనం కాపీని ఎక్కడ పేస్ట్ చేసుకుంటే అక్కడైతే పేస్ట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లిథర్ ఫ్యామిలీ అంటే ఏం లేదు, మనం ఎవరినైతే ఇన్వైట్ చేసామో వాళ్ళదనమాట. ఇక్కడ ఎవరిని నేను ఇన్వైట్ చేయలేదు కాబట్టి ఏమీ చూపించట్లేదు. సో ఇన్వైట్ అనే ఆప్షన్ కనుక ప్రెస్ చేస్తే రిఫరల్ అని అంటే ఇందాక ఏదైతే మనకు వచ్చిందో అదే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్ అనేది కనుక చూస్తే మనం
సేమ్ ఇట్లా నేను 3 డేస్ నుంచి చేస్తున్నాను కదా. ఫస్ట్ రోజు 2 వచ్చాయి, తర్వాత 2.4 వచ్చాయి, తర్వాత 2.4 వచ్చాయి. విత్డ్రాల్ అండ్ డిపాజిట్ కమింగ్ సూన్ అని చెప్పి అయితే వచ్చిందనమాట. సో దీనికి వచ్చేసి వీళ్ళు ఇంకా ఈ మైనెట్ కానీ, తర్వాత వైట్ పేపర్ కానీ ఇలాంటివన్నీ ఏమి ఇంతవరకు ప్రస్తుతానికి అయితే ఇచ్చినట్లేరు. ప్రస్తుతానికి వైట్ పేపర్ అయితే చూపిస్తుంది, నిన్నైతే నాకు చూపించలేదు, ఈరోజు అప్డేట్ అయినట్లుంది. ఇది వచ్చేసి న్యూ జనరేషనల్ లేయర్ 2 బ్లాక్ చైన్ బిల్డ్ ఆన్ ఈవీఎం. లేయర్ 2 మీద అయితే వర్క్ చేస్తుందని చెప్పని చెప్తుంది. లేయర్ 2 అంటే మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు, లేయర్ 2 బ్లాక్ చైన్. తర్వాత లేయర్ 2 నెక్స్ట్ జనరేషన్ లేయర్ 2 ఇథీరియం. ఈవీఎం అంటే తెలుసు కదా, ఇథీరియం విర్చువల్ మెషిన్ అనమాట. ఇథీరియం మీద పనిచేసే టోకెన్. నాకు తెలిసి ఇది లిథర్ కాయిన్ అంటే మరి లైట్ కాయిన్ వాళ్ళదేమో అనుకుంటున్నాను. లైట్ కాయిన్ వాళ్ళది కూడా నాకు తెలిసి ఇథీరియం వాళ్ళది అయ్యి ఉండవచ్చు. సో ఇది వచ్చేసి దీనికి గేమిఫైడ్ డెఫీ ఆల్ ఇట్స్ కోర్ ఆల్ లిథర్ బ్లాక్ చైన్ ఎయిమ్స్ టు హెల్ప్. దీనికంతా అంటే జనరల్గా అన్నీ ఎలా ఇచ్చారో అవే ఇచ్చారు. ఐ మీన్ గేమ్స్ అవి పెడతాము, తర్వాత డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, తర్వాత బ్యాక్గ్రౌండింగ్ ప్లాట్ఫామ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటికి ఇంత అన్నిటికీ క్రిప్టో అసెట్స్కి ఎలా ఉంటుందో సేమ్ అట్లానే అయితే ఇచ్చారు. సెక్యూరిటీ, ఎఫిషియన్సీ అండ్ ఎంగేజ్మెంట్ అన్నీ బాగా చేస్తామని చెప్పని అయితే ఇచ్చారు. తర్వాత వీళ్ళు హార్డ్నెస్, పవర్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రియేట్, ఇవి కూడా అంత జనరల్గానే ఇచ్చారు, అంత పెద్దగా చెప్పుకోదగిన అంత ఇదిగా ఏమీ ఇవ్వలేదన్నమాట. కాకపోతే ఇదంతా కంప్లీట్ జనరల్. ఇది వచ్చేసి జస్ట్ మనకి చాలా తక్కువ వైట్ పేపర్ అయితే ఒక 2 పేరాల్లో అయితే ముగిచ్చేశారు. బట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఇథీరియం బ్లాక్ చైన్ మీద కాబట్టి కొంచెం మంచిగా ఉంటుందని ఊహిద్దాం. రివార్డ్స్ అనేది చూసాం, ఫ్యామిలీ ఇవన్నీ మనమైతే చూసాం అనమాట. సో మీరు కనుక మైనింగ్ చేసుకుంటారు అని చెప్పానంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని అయితే క్లిక్ చేసేసి మీరైతే మైనింగ్ చేసుకోండి. ఎందుకంటే బాగా తక్కువ కాయిన్స్ కాబట్టి మరి రేట్ ఎక్కువ ఉంటుందేమో, వచ్చిన కొన్నిటికి కూడా రేట్ బాగా ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచన. మిస్ అయితే అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి, ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ అయితే ఇస్తాను కాబట్టి. ఈ యాప్ ఇంకా ఇవ్వలేదు టెలిగ్రామ్ గ్రూప్లో, బట్ కాకపోతే ఏంటంటే చిన్న చిన్న అప్డేట్స్ మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లోనే చేయడానికి కుదురుతుంది.